சாங்ஸ் வேணுமா சாங்ஸ் இருக்கு, ஃபைட்ஸ் வேணுமா ஃபைட்ஸ் இருக்கு, ఎమోషన్ వేணுమా ఎమోషన్ ఇருக்கு, ఎన్న వేணுమో అన్ని ఇருக்கு ఈ గేమ్ చేంజర్ సినిమాలో. ఈ రోజు పొద్దున డాలస్ లో జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగైతే నాకైతే అనిపించలేదు. సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్ చేస్తారే, నిజంగా ఆ వైబ్స్ అయితే వచ్చాయి నాకైతే. అసలు అది అమెరికానా అనకాపల్లి అనే రేంజ్ లో జరిగింది ఫంక్షన్ అయితే, బ్లాక్ బాస్టర్ ఈవెంట్ అంతే. సరే, మనం ఇప్పుడు ఆ ఫంక్షన్ అసలు ఎలా జరిగింది, దాంట్లో ఉన్న హైలైట్స్ ఏంటి, ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మనం రామ్ చరణ్ గారి గురించే మాట్లాడుకుందాం. నిజంగా రామ్ చరణ్ గారి లుక్స్ గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పట్లాగానే బల్క లాంటి హల్కలాగా ఆ గుబురు గడ్డంతో అదిరిపోయాడు ఆ బ్లాక్ అవుట్ ఫిట్ లో. పొద్దున్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకి మన రామ్ చరణ్ గారి ఎంట్రీయే ఫ్యాన్స్ కి అయితే గూస్ బంప్స్ అయితే తెప్పించింది. నిజంగా ఆయన అలా పైనుండి దిగి వస్తా ఉంటే అసలు మామూలుగా లేదు కిక్ అయితే. ఇంకా ఈ రోజు మన రామ్ చరణ్ గారి స్పీచ్ దేంతో స్టార్ట్ అయిందయ్యా అంటే, దిల్ రాజు గారి ఫేమస్ డైలాగ్ ఉంది కదా, సాంగ్స్ వేணுమా సాంగ్స్ ఇరుకు, దాంతో అయితే స్టార్ట్ అయింది. అప్పుడు పక్కనే ఉన్న దిల్ రాజు గారిని అయితే పిలిచి ఎన్న వేணுమో అన్ని ఇరుకు, సాంగ్స్ ఫైట్స్ అన్ని గేమ్ చేంజర్ సినిమాలో ఉంటాయని రామ్ చరణ్ గారు అయితే అన్నాడు. ఇంకా అక్కడ ఉన్న యుఎస్ ఆడియన్స్ అయితే ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు మంచి సినిమాని ఏ రేంజ్ లో ఆదరిస్తారో అలాగే సినిమా బాగోపోతే అదే రేంజ్ లో విమర్శిస్తారని, ఇంకా అలాగే శంకర్ గారి అభిమానులకి ఈ సినిమా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని, అలాగే ఇది చాలా మంచి సినిమా అని మన రామ్ చరణ్ గారు అయితే చెప్పారు. ఇంకా అలాగే ఎస్జే సూర్య గారి కాంబినేషన్ లో ఉన్న సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయని, ఇంకా అలాగే అంజలి గారి గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో ఆయన వైఫ్ గా అంజలి గారు అయితే చేశారని, అప్పన్న క్యారెక్టర్ మీ అందరికి చాలా బాగా నచ్చిద్దని, నిజంగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయని ఆయన అయితే అన్నాడు. ఇంకా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓజీ సినిమా గురించి అడిగితే, నేను కూడా ఆ సినిమా గురించి బాగా వెయిట్ చేస్తున్నానని, ఒకవేళ సంక్రాంతి గనక నా సినిమా రాకపోతే పవన్ కళ్యాణ్ బాబాయ్ అయితే రిక్వెస్ట్ చేసి ఓజీ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేపించేవాడిని ఆయన అయితే అన్నాడు. అలాగే గేమ్ చేంజర్ సినిమా కోసం తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్న విశ్వంబర సినిమా టీమ్ కి కూడా ఆయన అయితే థ్యాంక్స్ అయితే చెప్పాడు. మన మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఆయన అయితే థ్యాంక్స్ అయితే చెప్పాడు. నేనైతే ఆయన ఇలా చెప్పాడు అని చెప్తున్నాను, కానీ నిజంగా యూట్యూబ్ లో తర్వాత ఆ స్పీచ్ అయితే రిలీజ్ చేస్తారు. నిజంగా ఫ్రీ ఫ్లో రామ్ చరణ్ గారిని అయితే ఈ రోజు అయితే నేనైతే చూశాను. నిజంగా నెక్స్ట్ లెవెల్ కామెడీ టైమింగ్ అంతే, మామూలుగా లేదు. గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ లో మన రామ్ చరణ్ గారు చూపించే ఎమోషన్ కి, ఆయన చేసే పర్ఫార్మెన్స్ కి అయితే నేషనల్ అవార్డు అయితే కన్ఫామ్ అంట. ఈ మాట అంటుంది ఎవరో కాదు, మన డైరెక్టర్ సుకుమార్ గారు. ఆయన ఆల్రెడీ ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే మాట్లాడుతూ, ఆల్రెడీ సుకుమార్ గారు చిరంజీవి గారు కలిసి అయితే గేమ్ చేంజర్ సినిమా అయితే చూసారంట. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందంట, ఇంటర్వెల్ అయితే బ్లాక్ బాస్టర్ అంట, క్లైమాక్స్ లో అయితే మన రామ్ చరణ్ గారు అయితే ఇచ్చి పడేశాడంట. ఇంకా ఆయన మన రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్పాడంటే, ఎప్పుడో 2018లో వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు కదా రంగస్థలం సినిమాకి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య సేమ్ బాండ్ అయితే కంటిన్యూ అయిందంట. ఆయన ఏమన్నాడయ్యా అంటే, నేను ఇంతలా కనెక్ట్ అయిన వన్ అండ్ ఓన్లీ హీరో రామ్ చరణ్ అని ఆయన అయితే ఈ రోజు స్టేజ్ మీద అయితే చెప్పాడు. ఇంకా మన అందరి ఫేవరెట్ అయిన ఎస్జే సూర్య గారు మన రామ్ చరణ్ గారి గురించి ఏం మాట్లాడాడయ్యా అంటే, ఆయన ఫోన్ లో రామ్ చరణ్ గారి పేరుని ఆర్సీ ద కింగ్ అని ఆయన అయితే సేవ్ చేసుకున్నాడంట. నిజంగా రామ్ చరణ్ గారు యాక్టింగ్ లోనే కాదు వ్యక్తిత్వంలో కూడా ద కింగ్ అని ఆయన అయితే ఈ రోజు అయితే చెప్పాడు. అలాగే రామ్ చరణ్ గారు మన ఎస్ఏ సూర్య గారి మధ్య ఉండే సీన్స్ అయితే మీ అందరికి చాలా బాగా నచ్చుతాయని ఆయన అయితే అన్నాడు. ఇంకా మన డైరెక్టర్ శంకర్ గారి సినిమాలో మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్స్ గురించి అయితే మాట్లాడుతూ, ఐఏఎస్ క్యారెక్టర్ చాలా సెటిల్డ్ గా ఉంటది, అప్పన్న క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటదని, అలాగే స్టూడెంట్ రోల్ చాలా జోష్ఫుల్ గా ఉంటదని శంకర్ గారు అయితే చెప్పాడు. ఇంకా శంకర్ గారు మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నానని, కుదరలేదని, దాని తర్వాత మహేష్ బాబు గారు అలాగే ప్రభాస్ గారు లాంటి హీరోలతో కూడా సినిమా చేయడానికి అయితే ట్రై చేస్తున్నానని, అవి కూడా చేయడం కుదరలేదని, కానీ రామ్ చరణ్ గారితో సినిమా అన్ని అనుకున్న విధంగా అన్ని జరిగి ఈ రోజు ఈ విధంగా మీ ముందుకైతే వస్తున్నామని, ఇప్పుడు రామ్ చరణ్ గారి ద్వారా తెలుగు ఆడియన్స్ మీద నాకున్న ప్రేమని ఈ విధంగా ఈ సినిమా ద్వారా చూపిస్తున్నానని ఆయన అయితే చెప్పాడు. ఇంకా మన హీరోయిన్ అంజలి గారు మాట్లాడుతూ, ఆవిడ కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని ఒక ఎత్తు అంట, ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో ఈ క్యారెక్టర్ అయితే ఒక ఎత్తు అంట. నిజంగా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయంట. నిజంగా అప్పన్న క్యారెక్టర్ కూడా మీకైతే చాలా బాగా నచ్చిందని ఆవిడైతే చెప్పింది. ఇంకా మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అయితే మాట్లాడుతూ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని 4 years క్రితమే మన శంకర్ గారు అయితే సీన్ల రూపంలో గేమ్ చేంజర్ సినిమా గురించి రాసుకున్నాడని, రేపు మీరు థియేటర్లో ఆ సీన్స్ చూసిన తర్వాత చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారని, సినిమా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందని ఆయన అయితే పిచ్చ కాన్ఫిడెంట్ అయితే ఉన్నాడు. ఇంకా మన తమనన్న స్పీచ్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే లేదు, ఆయన స్పీచ్ కంటే ఆయన పాటలతో
లోనే ఎక్కువగా మాట్లాడాడనే చెప్పాలి. ఇవన్నమాట పొద్దున ఈవెంట్ లో జరిగిన హైలైట్స్. అయితే ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి హైలైట్స్. నేనైతే అన్ని ఫుల్ గా బయటికి రాలేదు కాబట్టి నేనైతే మీకైతే చెప్పలేకపోతున్నాను. త్వరలోనే మనకు ఫుల్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే రాబోతుంది విత్ సూపర్ క్లారిటీతో. ఫ్యాన్స్ అయితే ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. సరే మరి దోప్ సాంగ్ ఇచ్చిన హైతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన రామ్ చరణ్ గారు ఇచ్చిన హైతో ఫ్యాన్స్ అయితే పెద్ద హైలో ఉన్నారన్న విషయం నాకైతే తెలిసిందే. రాబోయే రోజుల్లో దీనికి మించిన హైలు అయితే మనకైతే రాబోతున్నాయి. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్.